ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. వైసీపీ ముఖ్య నేతలకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. జగన్ సైతం లిక్కర్ కేసులో అరెస్టు అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పాలన పరంగా కీలక నిర్ణయాలకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటుగా మంత్రుల విషయంలోనూ ఊహించి నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. నాగబాబు మంత్రిగా చేరిక పైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కీలక సమీకరణాలు ఏపీ ప్రభుత్వంలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది కాలం పూర్తవుతోంది. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రావడం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మారుతున్న లెక్కలు కూటమి పాలన క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో మార్పులకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వం పైన కొత్త చర్చ వినిపిస్తుంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా లేక జనసేనకు చెందిన విశాఖ సీనియర్ నేత కొనతాలను మంత్రివర్గంలోకి తీసుకోవాలా అనే అంశం చర్చకు వచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే నాగబాబుకు 2024లో ఎంపీగా, ఆ తర్వాత రాజ్యసభకు అవకాశం మిస్ కావడంతో మంత్రి పదవి పైన ఇచ్చిన హామీకి అనుగుణంగా అవకాశం ఇవ్వాలనే ఆలోచనకే కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మంత్రివర్గంలోనూ మార్పులపైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్పులు చేర్పులు ఏపీ కేబినెట్లో కొందరు మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనాలకు తగినట్లుగా పనిచేయడం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో 3 మంత్రులకు ఉద్వాసన తప్పదనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. అందులో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమకు చెందిన మంత్రి పేరు ప్రచారంలో ఉంది. వారిని తప్పించినా ఎక్కడా సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా కూర్పు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొందరు మంత్రుల శాఖలు మార్పు